ఒరే ఏంట్రా అరిచేస్తే మాట వినేసి వెనక్కి వెళ్ళి సారీ చెప్తే ఒక నిమిషం, అక్కడ ఏం జరిగిందో నువ్వు నాకు చెప్పావు. దాన్ని బట్టి ఆయిషా ఒకటి చెప్పింది, దానికి నువ్వేమనుకున్నావంటే డాష్ బోర్డ్ అనుకొని అది బర్నీ గారిది అని ఇంటి అన్నావు. లోపల అని అన్నదా? అదే అంటున్నా. సింక్ ఇక్కడ బ్యాక్ సైడ్ ఉంటది కదా బ్లాక్ కలర్ ది, అవి ఇవి పెడతాము అక్కడ అన్నది. మరి అక్కడైతే అది బర్నీ గారిది కదా, నేను అన్న దాంట్లో తప్పేముంది? తర్వాత షింక్ లోపల అని అంటుంది, షింక్ లోపల కూడా సోప్ ఉంది. ఎటు వెళ్ళిపోయింది నాకు అర్థం కాక ఇంకా నేను ఆ పూరి వదిలేసి వెళ్ళిపోయినా. ఇంక నీ ఇష్టం. పూరి తెలుసు, పూరి ఎక్కడ వచ్చి అది నేను నోట్లో తిన్నావు కదా లాస్ట్కి వచ్చి బనానది, అది పూరి బనానా అట్టు. నీ ఇష్టం. ఆ మాత్రం తెలీదా? చూసుకోదేంటి? నీ ఇష్టం మా నీ ఇష్టం. ఏది పెడితే అది వేసేవారు ఆ శంకులు, అవన్నీ తీసిపోయి వేసి అంత నేను పని దొంగలాగా వదిలేసి వెళ్ళిపోయేదాన్ని. అయితే 5 వీక్స్ పెట్టి ఏది పెడితే అది వేస్తే అది కడక్కుండా లేను కదా. నీ ఇష్టం, నీ ఇష్టం. మళ్ళీ మాట్లాడితే బర్నీ గారిని తీసుకొస్తానంటది. నేను అన్నదే ఒకసారి అది బర్నీ గారు చేసేది అని అన్నా అంతే. నువ్వు నిజంగా అది మరకలు అవన్నీ ఏమన్నా వదిలేస్తే ఒకవేళ సారీ చెప్పు. లేదు నేను వదలలేదు, నేను కరెక్ట్గా నా పని చేసుకున్నాను అంటే నువ్వు కామ్గా ఉండు, సైలెంట్గా నీ పని నువ్వు చూసుకో. ఒకసారి ఎక్స్ప్లెనేషన్ ఇచ్చావు కదా, ఇంకా అన్నిసార్లు వాదించాల్సిన అవసరం లేదు, కామ్ అయిపో. అని నేను ఏమంటున్నానంటే, నువ్వు ఒకటి అన్నప్పుడు ఎదుటి వాళ్ళు ఏమంటున్నారు కూడా ఒకసారి విను. ఇనే లోపల నువ్వు 3-4 అన్నావు అనుకో, దేనికి ఆన్సర్ చేయాలి దీంట్లో? తగ్గితే తప్పేంటి? తగ్గితే తగ్గాను కాబట్టి మూసుకొని వెళ్ళిపోయాను రా బాబు. నేను అరవలేక నాకు నోరు లేదా? తగ్గేది మంచిగా తగ్గచ్చు కదా. నీ ఇష్టం. ఇంక నాకు తెలియదు అది, నాకు ఏం జరిగింది నువ్వు చెప్పిన దానికి నేను చెప్పాను అంతే. అంత ఇప్పుడు ఒక మనిషి అట్లీస్ట్ వెళ్ళినప్పుడు కనీసం ఐ సైట్ అయినా ఏదైనా ఇప్పుడు నువ్వు నాతో మాట్లాడానుకో, లేకపోతే నార్మల్గా ఇటు వచ్చినావురా, లేకపోతే ఇన్ జనరల్గా నార్మల్గా ఏదో మొన్న కూడా నేను ఆమె మాట్లాడిన దానికి ఏదో చెప్పబోతుంటేనే పవన్ గారితో డ్యాన్స్ చేసినందుకు నేను గొడవ పడ్డానని అనుకున్నాను. ఇప్పుడు నేను మళ్ళీ దానికి తిరిగి మాట్లాడాను అనుకో, ఈమె కావాలని నేనేదో ఆమెతో గొడవ పడుతున్నాను అనుకుంటుంది. నాకేం అవసరం? ఇన్ జనరల్గా నార్మల్గా మాట్లాడడానికి ఏదైనా ఇలా స్టార్ట్ చేసే ముందే అసలు నా వైపు చూడను కూడా చూడట్లేదు. నీ ఇష్టం. మరి ఇప్పుడు నాకు సారీ చెప్పడంలో తప్పేంటి? నేను 100 సార్లు చెప్తా సారీ చెప్పడంలో తగ్గడం, సారీ చెప్పడం ఇవన్నీ మ్యాటర్ కాదు. నువ్వు కనీసం అసలు పోతుంటేనే నువ్వు వెళ్ళిపోతుంటే ఇంక నేను సారీ అని ఎప్పుడు చెప్పాలి? ఇంకా నాకు తప్పు లేకపోయినా కూడా సారీ చెప్పడంలో తప్పని నేను అనట్లా, నేను చెప్తా సారీ. ఇంక నీ ఇష్టం. అటు ఎందుకు పెడుతున్నావు? అటు కూర్చో. రామ్గడు అయిపోయాడు. ఇంకా ఏమైపోయాడు? సరెండర్ అయిపోయాడు. అలాగే కనపడుతుంది. నేను అవ్వడాడు, ఆడవాడు వాడు సరెండర్ చేస్తాడు. బర్త్డే వాడు మనిషిలా కాదు, మండే గిరిగోళలా కనిపిస్తాడు. సుమనన్న ఏదంటే నేనన్నా సరే చెయ్యి, ఈ వీక్ మొత్తం గొడవలు పెట్టుకుంటా, నీ కెప్టెన్సీ మొత్తం నీ కెప్టెన్సీలో గందరగోళాలు సృష్టిస్తా అనగానే పెట్టుకోవద్దు అంటున్నాడు. అమ్మా ఏంటి నేను పెట్టుకోవద్దు ప్లీజ్ అంటున్నాడు, ఎక్కిరిస్తున్నాడు. ఒక్కలా వీగా అన్నట్టు చెప్పాడు. సుమనన్న అన్న అన్నాడు. మళ్ళీ పుస్తకాలు తీసుకొస్తా అన్నాడు. ఆగు, పుస్తకాలు జాడు, పుస్తకాల కోసం ఇంకా రాలేదు. అదోడు మర్చిపోయాను రమ్య, మర్చిపోతాడు రమ్య లోపలికి వెళ్తే. రావట్లేదని చూస్తే తనుజ పక్క నుండి కూరగాయలకు వస్తున్నాడు. అన్నా వాళ్ళని ఏదన్నా అంటే అయ్యో నేను మర్చిపోయాను మరి అది ఒకటి ఉంటుంది ఆ మనిషికి. ఇప్పుడు లోపలికి వెళ్ళి గుర్తుంటుందో చూద్దాం. నేను మర్చిపోయాను, నమ్మకం పెట్టుకున్నాను తత్తడేమని. నిజంగా అంత గలరానేమి అలా చూస్తుంది. అందంగా కొడుతున్నావే అక్కడ నుంచి.
అందంగా పుట్టడం నా తప్ప, దాని తప్ప? తప్పే. అందంగా లేవు పుడితే పుట్టావు. పుడితే పుట్టావు, ఎవరైనా చెప్పినప్పుడు నమ్మకూడదు. ఈ సీన్ లో నువ్వు ఉన్నావా మొన్న?